hello, namaste. This is Arun from the Green Channel. Hi everyone, hope you're all staying safe. This is me, your Arun from the Green Channel. Welcome back to the Green Channel. మన సిరీస్ ఆఫ్ వీడియోస్ మళ్ళీ మొదలైపోయినాయి. మొన్న రీసెంట్గా రిలీజ్ చేసినటువంటి ది లోటస్ పాండ్ వీడియో చూసే ఉంటారు. చాలామంది కామెంట్స్ చేశారు, మీ అనుభవాలు చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ ఆల్ ఆఫ్ దాట్. మాకైతే అది ఇట్ వాజ్ అ సూపర్ ఎక్సైటింగ్ జర్నీ. అది అసలు ఒక్కసారి అంత పెద్ద పాండ్ చూసి అందులో ఎన్నో ఫ్లవర్స్, అది చాలా బాగుండింది అనమాట. ఇట్స్ గ్రేట్ ఎక్స్పీరియన్స్. తర్వాత మేము తీసుకొచ్చాము, అది షో యూ, అవైతే పెట్టాము. ప్రస్తుతానికి అట్లా రికవర్ అవుతున్నాయి. సో హోప్ దే విల్ కమ్ అప్ వెల్ అండ్ మన గార్డెన్లో ఎస్టాబ్లిష్ అవుతాయి. కాకపోతే మీకు రీసెంట్గా చెప్పినట్టున్నాను కదా, వీఆర్ మూవింగ్ ద గార్డెన్ అని, దాని రిలేటెడ్ వీడియోస్ కూడా చేస్తానని చెప్పాను. సో యాజ్ అ పార్ట్ ఆఫ్ దాట్ ఇప్పుడు ఈ గార్డెన్లో ఆల్రెడీ కొంత మార్పులు చేర్పులు చేయడం మొదలైనాయి. సో మీకు గార్డెన్ ఓవరాల్గా అంతకుముందు లాగానే కనిపిస్తుంది, బట్ స్లోలీ చిన్న చిన్న పనులు స్టార్ట్ చేసాం మేము. ఎందుకంటే వీ హార్డ్లీ హ్యావ్ అనదర్ ఫ్యూ వీక్స్ టు లీవ్. మీకు ఇంకా డేట్ అది కన్ఫర్మ్ కాలేదు, బట్ ఐ విల్ షో యూ ఎనీవే వాట్ వీఆర్ డూయింగ్. ఆ కొత్త ప్లేస్లో ఎట్లా మనం రెడీ చేసుకుంటున్నాము, ఇక్కడ ఏమేమి పనులు స్టార్ట్ చేసాము, హౌ ఆర్ వీ ప్లానింగ్ టు మూవ్. ఎందుకంటే ఈ గార్డెన్ మూవ్మెంట్ అనేది ఒక చిన్న విషయం కాదు కాబట్టి చాలా ముందు నుంచి మనం ప్రాక్టికల్గా ఒక్కొక్క యాక్టివిటీ చేసుకుంటూ రావాలి. సో యాజ్ అ పార్ట్ ఆఫ్ దట్ ఇప్పుడు నా వెనకాల ఇక్కడ మీరు మన గార్డెన్ పాతది గుర్తుంటే ఇక్కడ ఒక పీవీసీది ఒక స్టాండ్ చేసాం. ఇట్లా ఫుల్ ఉండి దానికి అంతా తాళ్ళు అన్నీ అల్లి చిక్కుడు పాదు అవన్నీ వచ్చినాయి, దానికి బత్సలి అన్నీ పాకించాం. సో అవి తీసేసాను ఇప్పుడు. సో అది తీసేసి దాన్ని అంతా డిస్మాంటిల్ చేస్తాం. నాకు ప్రీవియస్లీ పీవీసీ ఇవి స్టాండ్స్ చేసినప్పుడు చెప్పాను మీకు, ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. ఒకవేళ ఇక్కడ కాదు మనం మూవ్ చేయాలి అంటే సింపుల్గా అన్ని డిస్మాంటిల్ చేసేసి ఒక బ్యాగ్లో పెట్టుకొని తీసుకెళ్ళిపోవచ్చు. సో అలాగా ఇప్పుడు ఇక్కడ డిస్మాంటిల్ చేసేసాం. ఇది అయిన తర్వాత ఇట్లా ముందు మెయిన్గా మనకి మూవ్మెంట్కి ప్రాబ్లం వచ్చేది ఏంటి అంటే ఈ తీగలతో కూడినటువంటి మొక్కలు, అవి మనం మూవ్ చేయలేం కదా. మిగతావంటే చెట్లు అంటే కొంచెం ట్రిమ్ చేసుకొని తీసుకెళ్తాం, ఈ తీగలన్నీ తీసుకెళ్ళాలంటే కష్టం కదా, అందుకని అది తీసాం. మీరు అటువైపు వస్తే మనకి దీని తర్వాత అక్కడ కార్నర్లో మనకి ఈ చిక్కుడు, తర్వాత దొండ, ఇంకా ప్యాషన్ ఫ్రూట్ ఇవన్నీ ఉండేవి కదా. సో ఆ ఏరియాలన్నీ ఇప్పుడు ఇటువైపు అనమాట. మీకు చూస్తే ఈ ఏరియాలో ఇక్కడి నుంచి ఇటు కార్నర్కి అంతా మనకి దొండ, ప్యాషన్ ఫ్రూట్, చిక్కుడు ఇవన్నీ బాగా ఫుల్గా ఎప్పుడు పాకి ఉండేవి. సో ఇవన్నీ ఏం చేసాం, ఇప్పుడు అది కూడా మొత్తం మీకు ఖాళీగా అనిపిస్తుంది. సో ఇక్కడ కూడా వైర్లు ఒక్కొక్కటి తీసేస్తున్నాను. ఆల్మోస్ట్ ఇటువైపు అన్నీ తీసేసాను. ఇంకా కొన్ని ఈ స్ట్రింగ్స్ ఉన్నాయి, ఎందుకంటే అవి అక్కడ దొండ ఇంకా కొంచెం ఉంది. సో అది ఉంది. ఇక్కడేమో ఈ ఖాళీ వస్తే సరసరా ఈ బచ్చలు ఎంత పాకేసింది. ఇప్పుడు దాన్ని కూడా తీసి ఒకసారి వాడుకొని ఇంకా ఇప్పుడు అక్కడి నుంచి కూడా ఆ వైర్లు అవన్నీ కట్ చేయాలి. సో ఇట్లా ఇది ఒక స్టెప్. సో ఈ స్టెప్లో ఏంటంటే మెయిన్గా ఇఫ్ మనం మూమెంట్ చేస్తున్నాము అంటే మనకి మూమెంట్ చేయలేనటువంటి ఏవైతే ఐటమ్స్ ఉంటాయో వాటిని ఐడెంటిఫై చేసి వాటిని సడన్గా కట్ చేయలేం కాబట్టి స్లోగా వాటిని ఫర్దర్గా డెవలప్ చేయకుండా అక్కడికి ఆపుకొని, ఇప్పుడు ఈ సీజన్లో మనం చాలామంది వర్షాకాలం వచ్చింది కాబట్టి వర్షాకాలం మొదలవుతూనే అన్ని క్రీపర్స్ని పెట్టి మంచిగా కాయలు వచ్చే స్టేజ్కి తీసుకెళ్తారు. కానీ ఈసారి మేము వర్షాకాలం మొదలైనా కూడా కొత్తవి తీసుకురాలేకపోయాం గార్డెన్లోకి. ఎందుకంటే మరి మూమెంట్ అనేది ప్లాన్ ఉంది కాబట్టి ఆ మూమెంట్ వల్ల కొత్తవి ఏమి పెట్టలేదు. అందుకని మీకు ఏ తీగలు కనపడట్లేదు. ఇది ఆ దొండ అప్పుడెప్పుడో వచ్చింది, అది అలా ఉండిపోయింది. ఇప్పుడు అదొకటి, ఇంకెక్కడన్నా 1-6 క్రీపర్స్ ఉంటే వాటిని కూడా మనం మేనేజ్ చేసి వెళ్ళే లోపు ఆ క్రీపర్స్ అన్నింటినీ తీసేయాల్సి వస్తుంది. అది ఫస్ట్ పార్ట్. సెకండ్ వచ్చి మనకి కొన్ని ఐటమ్స్ ఉంటాయి, ఈ బ్యాగ్స్ లాంటివి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇది ఒక బ్యాగ్ ఉంది. ఈ బ్యాగ్లో ఇప్పుడు ఆల్రెడీ నేను చెప్పాను కదా వర్క్ మొదలు పెట్టాము అని. ఇప్పుడు ఈ బ్యాగ్లో రకరకాలైనటువంటి కొన్ని అంతకుముందు పెట్టినవి ఉంటాయి. ఇప్పుడు అవి క్యారీ చేయాల్సినంత ఇంపార్టెంట్ కాదు, లేదంటే ఆల్రెడీ మనకు డూప్లికేట్గా ఉంది అంటే ఇలాంటి క్యారీ బ్యాగ్స్ మనం క్యారీ చేయలేం. ఇప్పుడు ఇది ఇట్లా పట్టుకుంటే తిరిగిపోయేటట్టుంది కాబట్టి ఇది ఇంకా దీన్ని తీసేయాలి. ఇప్పుడు దీనికి ఏం చేయాలంటే ఇందులో ఉన్న సాయిల్ అంతా మనం తీసుకెళ్ళాలి. మనకి జనరల్గా ఒక గార్డెన్ నుంచి ఇంకో గార్డెన్లోకి వెళ్తున్నాము, ఇంకో ప్లేస్లోకి వెళ్తున్నాము అంటే ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ సాయిల్ కల్చర్, ఈ సాయిల్ ఈ మొక్కలకి అలవాటు అయ్యి ఉండేది. మనం వీటిని తీసుకెళ్ళి కొత్త ప్లేస్లో పెట్టినప్పుడు వాటికి డెఫినెట్గా ఈ అలవాటైనటువంటి సాయిల్ కొంత కావాలి. సో దీనికి నేను థియరీ అని చెప్పట్లేదు, బట్ దట్స్ ప్రాక్టికల్లీ దట్ దే నీడ్ దట్ నోన్ కల్చర్ ఆఫ్ సాయిల్. అది అక్కడికి వెళ్ళినప్పుడు మనకి ఇలాంటి సాయిల్ కొంత పెట్టుకుంటే
ఆ మొక్కల్ని కొత్త మొక్కలు నాటుకునేటప్పుడు కానీ మనం కొంచెం వీటికి అడిషనల్ న్యూట్రియంట్స్ యాడ్ చేసుకొని కొంచెం ట్రీట్ చేసుకొని ఒక వేపపిండి అలాంటివి కలుపుకొని మనం దాన్ని మళ్ళీ కొత్త ప్లాంట్స్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. అట్లాంటి దానికోసం మనం ఈ సాయిల్ని స్టోర్ చేసుకొని ఇక్కడ నుంచి మనం బ్యాగ్స్లో తీసుకెళ్తే బెటర్. అదొకటి. తర్వాత వచ్చి ఇప్పుడు ఇలాంటి బ్యాగ్స్ ఎంతవరకు సాధ్యమైనంత వరకు ఇలాంటి చిన్న చిన్న బ్యాగ్స్ కానీ ఈ టబ్స్, డ్రమ్స్, తర్వాత మామూలుగా ఉన్నటువంటి డిఫరెంట్ సైజులో పాట్స్ అవన్నీ మనం నార్మల్గా క్యారీ చేయొచ్చు. కానీ ఇలాంటి బ్యాగ్స్ క్యారీ చేయడం అనేది కష్టం అవుతుంది. కాబట్టి ఇట్లాంటి బ్యాగ్స్లో మీకు ఏదైనా ఇంపార్టెంట్ మొక్క ఉంది అంటే దాన్ని సాధ్యమైనంత వరకు దాన్ని ప్రాపగేట్ చేసుకోవడం కానీ లేదంటే దాన్ని వేరే పాట్స్లోకి మార్చుకుంటే మనకి క్యారీయింగ్కి ఈజీ అవుతుంది. లేకపోతే ఇప్పుడు ఇది చూసారు కదా దీని కండిషన్, మరి ఆల్మోస్ట్ సంవత్సరం 2 సంవత్సరాల పైన ఇవి అంత ఉండవు. గ్రో బ్యాగ్స్ అయితే మీరు గ్రీన్ గ్రో బ్యాగ్స్ ఉంటాయి కదా, అవి సస్టైన్ అవుతాయి ఒక 2-3 ఇయర్స్ పైన. బట్ ఇలాంటి బ్యాగ్స్ వచ్చేటప్పటికి మీకు అంత కాలం ఉండవు. వానకి ఎండకి ఇవి అయిపోయి దీనికి ఆ పాలిథిన్ అంతా పాడైపోతుంది, చిరిగిపోతుంది. కాబట్టి ఇట్లాంటి వాటిని మాత్రం మనం క్యారీ చేయడం కష్టం. ఇంకా ఈ క్రీపర్స్ తీసేసి ఈ చిన్న చిన్నవి మనం క్యారీ చేయాల్సిన అవసరం లేదు, డూప్లికేట్ ఏమున్నాయి అనుకున్నవి మాత్రం మీరు సాధ్యమైనంత ట్రిమ్ చేసుకోండి. ఇప్పుడు ప్రస్తుతం మా దగ్గర నడుస్తున్నటువంటి యాక్టివిటీలో ఈ ట్రిమ్మింగ్ ఒకటి బాగా నడుస్తుంది. ఈ సాధ్యమైనంత వరకు దాన్ని చిన్న చిన్నగా చేసుకోవడం. ఇప్పుడు ఇట్లా కొన్ని చాలా పెద్దగా పెరిగి ఉంటాయి మొక్క. ఆ పెద్దగా పెరిగి ఉన్న దాన్ని మనకి కొత్త చిగుళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలాగో వస్తాయి, కొంచెం దాన్ని ట్రిమ్ చేసుకొని దగ్గరికి లాగి చిన్న థ్రెడ్తో కట్టేసుకున్నాం అనుకోండి, అప్పుడు అది మనకి క్యారీయింగ్కి ఈజీ అవుతుంది. అండ్ ఇంకొకటి క్యారీయింగ్ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి ఇక్కడ నుంచి జనరల్గా మనం ట్రాన్స్పోర్ట్ చేసినప్పుడు బాక్సెస్ లాంటివి అనుకోండి లేడ్గా ఒకదాని మీద ఒకటి పెట్టేసుకుంటారు. డిపెండింగ్ ఆన్ ది కంటైనర్ లోపల ఎంత స్పేస్ ఉందో అది మనం పూర్తిగా వాడుకోవచ్చు. బట్ వేరాజ్ ఈ మొక్కల దగ్గరికి వచ్చేటప్పటికి ఒక మొక్క మీద ఇంకో మొక్క పెట్టలేము. అట్లాంటప్పుడు మనం ఈ ఆర్గనైజింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీకు ఇక్కడ ఒకటి చూపిస్తాను చూడండి, ఇది చూడండి, ఇది టబ్. ఈ టబ్ పెద్దది, దీంట్లో కొన్ని మొక్కలు ఉన్నాయి, దానిలో ఇంకొకటి చిన్నది ఉంది, ఇది విడిగా ఉంది మొన్నటిదాకా పాట్. ఈ ఆరెంజ్ కలర్ పాట్ మీరు చూస్తే ఈ పాట్లోకి వచ్చి అది ఇప్పుడు మనం ఇలాంటి చిన్న చిన్న కంటైనర్స్ని పెద్ద దానిలోకి తీసుకొచ్చేసి అది ఒక కంటైనర్గా చేస్తే ప్లేస్ కలిసి వస్తుంది. మనం లేడ్గా పెట్టలేం కానీ అట్లీస్ట్ కొన్ని పెద్ద కంటైనర్స్లో చిన్న చిన్న కంటైనర్స్ని తీసుకొచ్చి దగ్గరికి పెట్టుకోండి. అండ్ మొక్క ఇట్లా ఓపెన్గా ఉన్నవి ఏవైనా ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ నిమ్మ ఉందనుకోండి, ఇక్కడ మీకు చూపిస్తాను ఒకటి. ఇప్పుడు ఇది చైనీస్ లెమన్ అంటారు. ఇది యాక్చువల్గా ఆకాకర వచ్చి దీని మీద పైన అంతా వచ్చేసింది, ఇదంతా మొగ పూలు ఉన్నాయి. బట్ ఇది చూడండి, ఇది ఇప్పుడు ఓపెన్ అయ్యి ఉన్నదా, దీని నిండా పోతుంది, దీని లోపల 1-2 కాయలు కూడా ఉన్నాయి. ఇప్పుడు దీని ఇట్లా వెడల్పుగా కాకుండా రేపు ట్రావెల్ చేయాల్సి వచ్చినప్పుడు కొంచెం దగ్గరగా లాగి కట్టేసుకొని అప్పుడు మనకి ఆ పైన ఉన్నది ట్రిమ్ చేసుకొని దగ్గరగా లాగి కట్టుకుంటే అది కొమ్మ పాడవకుండా ఉంటుంది, రైట్? సో ఇట్లా మనం ఈ చిన్న చిన్న టిప్స్ పెట్టుకుంటూ ఇవి ఇక్కడి నుంచి మనం ఈ గార్డెన్ని ట్రాన్స్పోర్ట్కి రెడీ చేసుకుంటూ వెళ్తున్నాం. ఈ ట్రాన్స్పోర్ట్కి రెడీ చేసే విధానంలో ఫస్ట్ ఈ పైన ఉన్నటువంటి క్రీపర్స్ అలాంటివన్నిటిని తగ్గించుకోవడం, రెండోది చిన్న చిన్న పార్ట్స్ లాంటిని తీసుకొచ్చి పెద్ద పార్ట్స్లో కలిపి కంబైన్ చేసుకుంటే మనకి నెంబర్ ఆఫ్ పార్ట్స్ ట్రాన్స్పోర్ట్ చేసేది తగ్గుతుంది, స్పేస్ ఆప్టిమైజ్ అవుతుంది. థర్డ్ వన్, ఈ పెద్దగా ఉన్నటువంటి ఇట్లా వెడల్పుగా వచ్చినటువంటివి అట్లాంటి వాటిని మనం కొంచెం దగ్గరగా చేసుకుంటే మనకి స్పేస్ తీసుకెళ్ళేటప్పుడు ఈజీగా ఉంటుంది. అండ్ స్పెషలీ ఈ పెద్ద వాటిలో కొంచెం నిమ్మ లాంటి వాటికి ముళ్ళు ఉంటాయి, అండ్ బోగన్విలియా కానీ ఇలా ఏదన్నా కొంచెం ముళ్ళు ఉండేటువంటి అంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అవి మనం సాధ్యమైనంత దగ్గరగా పెట్టుకుంటే తీసుకెళ్ళడానికి ఈజీగా ఉంటుంది. సో ఇట్లా ఇది ఒక హై లెవెల్ ఫస్ట్ వ్యూ ఇస్తున్నాను. అండ్ ఈసారి చేసేటప్పుడు కొన్ని వర్కింగ్ వీడియోస్ ఉంటాయి, అవి కూడా తీసి పెడతాను. సో మీకు ఏదైనా సజెషన్స్ ఉన్నాయి అంటే ప్లీజ్ డూ టెల్ us కింద కామెంట్స్లో చెప్పండి. అది మాకు ఇంకా ఈ మాలాగా మూవ్ అవుతున్న అందరికీ ఎవరికైనా కూడా ఉపయోగం అవుతుంది. అండ్ మీ అనుభవాలు పంచుకుంటే అది అందరికీ ఉపయోగపడితే అంతకుమించి ఇంకేం కావాలి, రైట్? సో ఇది ఇవాళ అప్డేట్. అండ్ ఐ విల్ కీప్ గివింగ్ యూ అప్డేట్స్ మోర్. సో ప్లీజ్ కీప్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్. సో ఇదే అండి మొన్న మనం తీసుకొచ్చింది లోటస్ పాండ్లోంచి తీసుకొచ్చిన వాటిలో మీకు వీడియోలో యాక్చువల్లీ 2 చెప్పాను కదా, అంతా అయిపోయి లాస్ట్లో వచ్చేటప్పుడు ఇంకొక స్ట్రింగ్ కూడా తెచ్చాము. ఇప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ ఆకులు ఉన్నాయి కదా,
ఇవి లాస్ట్ స్ట్రింగ్ ఇప్పుడు ఇట్లా ఒక స్టెమ్ లాగా వచ్చింది. ఇవి శుభ్రంగా లేచి తలలు లేచి మంచి కొత్త ఆకులు వచ్చేసినాయి. ఇంకొకటి వచ్చి ఇక్కడ ఉంది చూడండి, ఇవన్నీ వైట్ చిన్న పువ్వులు ఉన్నాయని చెప్పాను కదా, ఇవి. తర్వాత ఇవి వేళ్ళ ఇట్లా వేశాను, మరి ఇందులో కింద అంతా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వాటిల్లో వేళ్ళు ఉండటంతో ఇవి వేసాం ప్రస్తుతానికి. వేరే స్టెమ్స్ అవి ఇంకా పూర్తిగా తల లేవలేదు, చిగుళ్ళు రాలేదు, కొద్ది రోజులు అయింది కదా. ప్రస్తుతానికి ఈ రెండు అయితే బాగానే తేరుకున్నాయి. దీంట్లోకి కూడా ఇది కూడా వైట్ పువ్వే వస్తుంది, కొంచెం పెద్దగా ఉంది. అండ్ ఇవి అయితే చిన్న చిన్నవి ఇట్లా బంచ్ లాగా వచ్చింది ఇవి. మూడోది పింక్ లోటస్ మాత్రం కొంచెం లోపల ఇంకా పడుకునే ఉంది, అది లేవాలి. అది లేస్తే ఈసారి మీకు ఫోటోనో వీడియోనో లేదంటే షార్ట్ ఏదో ఒకటి పెడతాను, అప్పుడు చూద్దరు కానీ.